హలో అండి, అందరికీ నమస్తే. ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ పార్లర్ టేస్ట్తో 3 ఇంగ్రీడియంట్స్తో వెనిలా ఐస్ క్రీమ్ని పర్ఫెక్ట్ టేస్ట్తో అండ్ టెక్స్చర్తో చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎంతో హైజెనిక్గా ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసుకోవచ్చు. ఈ టేస్టీ వెనిలా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కండెన్స్డ్ మిల్క్ బయట కూడా దొరుకుతుందండి, బట్ ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని దానిలోకి 1 కప్పు మిల్క్ తీసుకోవాలి. దాంట్లో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిపోయి పాలన్నీ దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే బాయిల్ చేసుకోవాలి. పాలు దగ్గర పడిన కొద్దీ మంచి కలర్తో మంచి టెక్స్చర్తో చిక్కని కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోతుంది. స్మూత్గా షైనీగా కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయాయండి. ఈ కండెన్స్డ్ మిల్క్ ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్ ఈ బీటర్స్ని ముందుగా డీఫ్రిజ్లో కాసేపు పెట్టుకొని తీసుకోవాలి. అవి హీట్ కాకుండా ఉంటాయి. తర్వాత 2 కప్పుల విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్తో చేస్తున్నాను. 2 కప్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. స్పీడ్ని లో నుంచి మీడియం నుంచి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ క్రీమ్ని బీట్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా బీట్ చేసిన కొద్దీ మనకి క్రీమ్ గట్టిగా అవుతుంది. విప్పింగ్ క్రీమ్ లేకుండా కూడా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి. ఒకసారి అది మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇలా ఎలక్ట్రిక్ బీటర్ లేని వాళ్ళు నార్మల్ బీటర్ ఉంటుంది కదండి, హ్యాండ్ బీటర్, దాంతో కూడా చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది. కింద ఐస్ పీసెస్ వేసి దానిపైన ఒక బౌల్ పెట్టి బౌల్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకొని చేసుకుంటే క్రీమ్ కూలింగ్ అనేది తగ్గకుండా అలానే బ్యాలెన్స్ చేస్తూ తొందరగా క్రీమ్ రెడీ అయిపోతుంది. మనకి క్రీమ్ రెడీ అయిపోయిందండి. మ్యాక్సిమం ఇలా థిక్ క్రీమ్గా రెడీ అవ్వాలి. ఎంత గట్టిగా వస్తే ఐస్ క్రీమ్ అంత బాగా వస్తుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ని కూడా మనం చేసే ముందు బాగా కూల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే క్రీమ్ రెడీ చేసుకుంటే ఇలా తొందరగా క్రీమ్ రెడీ అవుతుంది. ఇలా క్రీమ్ రెడీ అయిపోయిన తర్వాత దీనిలోకి మనం రెడీ చేసుకున్న కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. 2 కప్పుల ఫ్రెష్ క్రీమ్కి 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ సరిపోతుంది. కండెన్స్డ్ మిల్క్ బయట దొరుకుతుంది కదండి, సూపర్ మార్కెట్లలో అవైలబుల్గా ఉంటుంది. అదైనా యూస్ చేసుకోవచ్చు. 2 కప్పులకి 1 కప్పు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒక్కసారి బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఐస్ క్రీమ్ బేస్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక మూత ఉన్న బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ పెట్టుకోవచ్చు. క్యాప్ ఉంటే ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. దీనిపైన ఒకటి అల్యూమినియం ఫాయిల్ కానీ లేదంటే కవర్ కానీ పెట్టుకొని మూత పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఐస్ క్రీమ్ని ఒకసారి స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే లోపల ఎయిర్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. దాని తర్వాత పైనుంచి ఇలా ఫాయిల్ పెట్టేసుకొని మూత గట్టిగా పెట్టేసుకోండి. ఇలా పెట్టడం వల్ల ఐస్ క్రీమ్ పైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఐస్ ఫామ్ అవుతే ఐస్ క్రీమ్ అనేది గట్టిగా అయిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత 10 to 12 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో ఐస్ క్రీమ్. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. సూపర్ టెక్స్చర్తో చాలా బాగా వచ్చింది. మనం ఐస్ క్రీమ్ తీసే ముందు స్పూన్కి ఒక్కసారి వాటర్ తడి చేసుకుంటే ఐస్ క్రీమ్ ఈజీగా స్పూన్కి వస్తుంది. కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, అలా తడి చేసుకొని తీసినట్టయితే ఇలా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఐస్ క్రీమ్ స్పూన్తో తీస్తే ఇంకా బాగా వస్తుంది కదండి. ఇలా ఐస్ క్రీమ్ స్పూన్తో ఇలా తీసుకున్నాను. ఒక 2 స్కూప్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంట్లోనే ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ లేకుండా ఐస్ క్రీమ్ పార్లర్లో చేసే విధంగా ఐస్ క్రీమ్ చేసుకున్నట్టయితే బయట తెచ్చుకునే అవసరమే లేకుండా మనమే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈ టేస్టీ వెనిలా ఐస్ క్రీమ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ లింక్ అబౌట్ సెక్షన్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.